ఉంటుంది సార్. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన మాట కూడా మీకు చెప్తాను, పంచుకుంటాను. ఎప్పుడంటే ఆయనకు భద్రత ఉంది కానీ గతంలో భద్రత ఉండేది కదా. ఒకసారి అభిమానులు ఆయనతో కరచాలనం చేయడం కోసం వచ్చి ఒక్కసారిగా మీద పడిపోతే ఆయన ఆ జనాల మధ్యలో ఒత్తిడికి గురైపోయాడు. ఆయనే స్వయంగా చెప్పిన మాట, ప్రసాద్ అసలు వీళ్ళ అభిమానం చూస్తే మేము కాదనలేము, కానీ ఆ అభిమానంతో వాళ్ళు వచ్చి మీద పడుతూ తట్టుకోలేకపోతే నా ఎముకలు ఇరిగిపోయినాయి అన్నంత భయం వేసింది, అంత ఒత్తిడి వచ్చింది. ఒక్కోసారి వాళ్ళ అభిమానం చూస్తే సంతోషం వేస్తుంది, ఒక్కోసారి భయం కూడా వేస్తుంది, ఇబ్బంది కలుగుతుంది. అయినా సరే మేము వాళ్ళు ఏమంటానికి లేదు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది అనేవారు. చిరంజీవి గారి విషయంలో కూడా ఇదే జరిగింది. మా మచిలీపట్నంలో జరిగింది. ఒకసారి ఆయన వచ్చినప్పుడు పర్యటనలో ఒక మహిళ అదాటుకు వచ్చి ఆయన మీద పడిపోయింది. ఆ గోళ్లు, చేతి గోళ్లు గిరిగిపోయినాయి. అభిమానుల్లో ఇది ఒకటి ఉంటుంది సార్, చేతి గోల్డ్ అనేది అధినాయకులు జగన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆ ఇబ్బంది ఎప్పుడు రాలేదు. గెట్ ప్లస్ కేటగిరీ వల్ల పవన్ కళ్యాణ్ గారి ఇతర నాయకులు కరచాలం అనే దాంట్లో వాళ్ళ చేతులు ఉంటే గోల్డ్ గీసుకోవడం జరుగుతుంటాయి. అవి చాలా ప్రమాదకరమైన అంశాలు, బయటికి బహిరంగ కనపడదు. ఈ విషయాల్లో భద్రతా లోపం ఇటుపట్టి ఉండకూడదు. మీకు అంతకంత చిన్న ఉదాహరణ మొన్న మధ్య గుడివాడ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు పర్యటన. ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, నేను ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. సరే షేక్ హ్యాండ్ ఇచ్చారు, అది వేరు విషయం. ఆయన ఇచ్చారు కాబట్టి భద్రతా సిబ్బంది అంటే భద్రతా సిబ్బంది ఆ రకమైన కార్డు అనేది ఇవ్వకపోతే ప్రజలు ఆయన మీద ఏ రకంగా మీద పడతారనే దానికి కొన్ని ఉదాహరణలు చాలా ఉన్నాయి మాకు. వాటన్నిటిని సమీక్ష చేసి పోలీస్ శాఖ మటుకి తీవ్రంగా దీని మీద ఆలోచన చేసి, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేసి జెడ్ ప్లస్ కేటగిరీ అని మీ డిబేట్ ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆయన ప్రజల్లోకి రాబోతున్నాడు కాబట్టి, ప్రజలతో కలుస్తాడు కాబట్టి, ప్రజల్లో మమ్మాయికి అవుతాడు కాబట్టి ఆయనేమో ఇటువంటి ఏం పట్టించుకోడు. మీరు మొన్న అటవీ ప్రాంత పర్యటనలో చూశారు ఏ రకంగా జనాలతో కలుస్తున్నాడు. కాబట్టి భద్రతా వైఫల్యాలు మటుకు ఉండకూడదని మటుకు మేము జనసైనికులుగా కూటమి ప్రభుత్వం తరఫున కూటమి నాయకులే గారి కార్యకర్తలు అందరూ కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి రావడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట. ఒకటి జిల్లాల పర్యటన, మరొకటి నియోజకవర్గాల పర్యటన. సో ఇంకా సమయం ఉంటే పాదయాత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా. సో కూటమి 7 నెలల్లోనే రాష్ట్ర యాత్ర చేస్తున్నది తన కార్యకర్తలు కలవటానికంటే, దానికి తప్పేం లేదు. మేము స్వాగతిస్తాము, ఆహ్వానిస్తాం. వాటికన్నా అన్నిటికన్నా ముఖ్యంగా అసెంబ్లీకి రమ్మని మేము కోరుతున్నాం. ఏంటి కార్యకర్తలు కలడానికి? రాజశేఖర్ గారు ఏంటి కార్యకర్తలు కలడానికి వెళ్తున్నారా పర్యటనకి? మొదటి విడత కార్యకర్తలతోనే సమావేశాలు. మొదటి ఓకేలేండి, తర్వాత కాదు ప్రకటిస్తారు కదండి. ప్రస్తుతానికి అనుకున్నది మాత్రం ఈ కార్యక్రమం. అంటే ఏంటి జారిపోకుండానా? జారిపోకుండాని కాదండి, కార్యకర్తల మీటింగ్లు ఎవరైనా పెట్టుకుంటారు కదా, ఏ పార్టీ అయినా కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటారు కదా సహజంగా. కాకపోతే ఏంటంటే గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో అంతా కూడా అప్పుడు అవకాశం లేదు, సమయం లేనందువల్ల